యా సార్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకానికి ఈ రోజున నాంది పలుకుతూ ఉన్నది. 5 సంవత్సరాల ఇబ్బందులు, అగచాట్లు, నిర్బంధాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, అవినీతి, భూదందాలు, హత్యలు వీటన్నిటినీ అధిగమించటం కోసం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఒక చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. మొన్న 13వ తారీఖున పోలింగ్ డే స్పష్టంగా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ అరాచక పరిపాలన మాకొద్దు, ఈ అవినీతి పరిపాలన మాకొద్దు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్పినట్లుగా ఆ రోజున అందరికీ అర్థమైంది. ఈ రోజున కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ఏజెంట్లందరూ కూడా రెట్టింపైన ఉత్సాహంతో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక మానసిక ఆనందంతో గెలుపు స్వీకరించబోతున్నాం, గెలుపు స్వీకరణ మా చేతుల మీదుగా జరగబోతుంది అన్న ఉత్సాహంతో ఈ కూటమి ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ సెంటర్లో ప్రవేశిస్తే, తద్భిన్నంగా వైసీపీలో చూడటం జరిగింది. వైసీపీ వాళ్ళని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు, ప్రజల్లో మార్పు తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఇంకా కౌంటింగ్ ప్రారంభం వల్ల ఇప్పుడే బాక్సులు సెంటర్ నుంచి కౌంటింగ్ సెంటర్కి వస్తూ ఉన్నాయి. ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ మా ఏజెంట్ల ముఖాల్లో ఆ ఆనందం, ఆ సంతోషం, అవతల ఏజెంట్స్ ముఖాల్లో కనిపిస్తున్న నిరుత్సాహం కావచ్చు, నిస్పృహ కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజల తీర్పు వీళ్ళిద్దరి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. లోని ఓటర్లందరూ కూడా అవినీతిని తరిమి కొట్టారు, అరాచక పరిపాలన తరిమి కొట్టారు, రాక్షస పరిపాలన మాకు వద్దన్నారు, ఈ కుటుంబ పరిపాలన మాకు వద్దన్నారు, ఇటువంటి నైతిక విలువలు లేని పరిపాలన మాకు వద్దన్నారు, ఇటువంటి సెంటిమెంట్స్ లేని పరిపాలన మాకు వద్దన్నారు. ప్రజా పరిపాలన కావాలనుకున్నారు, రామరాజ్యం కావాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించారని చెప్పి కూడా తెలియచేస్తూ, మరలా గంటకి అరగంట ఇష్యూ ఉన్నప్పుడు మీ ముందుకు వస్తాను, మీ అందరికీ తెలియజేస్తాం. ముందస్తుగా మీ అందరికి కూడా మరొక్కసారి ముందస్తు కృతజ్ఞతలు తెలియజేస్తూ